ఆయన సినిమాలకే కాదు, ఆయన పొలిటికల్ స్పీచ్లకి ఈయన స్క్రిప్ట్ అందిస్తాడని, ఆయన ప్రతి అడుగులో ఈయన ఉంటాడని, ఆయన సక్సెస్లో ఈయన వాట ఎక్కువని, ఇలా ఇబ్బడి ముబ్బడిగా ఎవరికి తోచిన విధంగా వారు నెట్టింట కథలు అల్లేసుకుంటుంటారు. అయితే దీనిలో ఎంతో కొంత నిజం లేకపోలేదనే మాట వినిపిస్తూ ఉంటుంది. ఆ నిజాలేంటో పక్కన పెడితే వారిద్దరు కాంబోలో త్వరలో ఓ మంచి పొలిటికల్ థ్రిల్లర్ రాబోతోందని, వచ్చే ఎన్నికల నాటికి విడుదల అవ్వబోతుందన్న వార్తలు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. పవన్ కళ్యాణ్ తనదైన మేనరిజమ్స్ తో కోట్లాది అభిమానులను సంపాదించిన ఈ పవర్ స్టార్ తాజాగా రాజకీయాల్లో భారీ హిట్టు కొట్టిన సంగతి తెలిసిందే. ఎన్నో అవమానాలు, మరెన్నో అనుమానాలు, ఇంకెన్నో సందేహాలు, ఇలా పార్టీ ఉంటుందా ఊడుతుందా అనే ప్రశ్నలకి ధీటుగా క్లీన్ స్వీప్ తో గట్టి కౌంటర్ ఇచ్చాడు ఈ హీరో కమ్ పొలిటీషియన్. అయితే పొలిటికల్ గా సక్సెస్ అయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు పొలిటికల్ జానర్ పై మనసు పారేసుకుంటున్నాడని, కుదిరితే వచ్చే 2029 ఎన్నికల టార్గెట్ గా సినిమాని రిలీజ్ చేసి జనాల్లోకి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అది కూడా టాలీవుడ్ గురూజీ త్రివిక్రమ్ దర్శకత్వంలో నుండి. ఇక వరుస సినిమాలతో మంచి స్పీడ్ మీద ఉన్న ప్రొడ్యూసర్ నాగవంశీ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నట్టు సమాచారం. గతంలో నాగవంశీ కూడా త్రివిక్రమ్ తో ఒక పొలిటికల్ థ్రిల్లర్ ఉంటుందని ప్రకటించాడు కూడా. మరి నిజంగానే త్రివిక్రమ్ తెరకెక్కించబోయే పొలిటికల్ థ్రిల్లర్ మూవీ పవన్ కళ్యాణ్ కోసమేనా అనేది తెలియాలంటే అధికారికంగా అనౌన్స్ చేసే వరకు వెయిట్ చేయాల్సిందే. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో సెట్స్ మీదున్న హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలకి డేట్స్ అడ్జస్ట్ చేయలేక సతమతమైపోతున్న పవన్ ఇక ఈ సినిమా ఎక్కడ నెత్తిన పెట్టుకుంటాడన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా వస్తుందంటే బాక్స్ ఆఫీస్ పండగ చేసుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. చూడాలి మరి ఈ ఇద్దరి కాంబోలో ఎలాంటి సినిమా పట్టాలెక్కనుందో. For more videos like this, subscribe Big TV channel.